డిగ్రీ చదువుతున్నానండి. బీబీఏ చేస్తున్నాను. ఎన్నో సంవత్సరం? సెకండ్ ఇయర్. రైట్. సో, చేస్తున్నాను. అండ్ అదే నేను చెప్తున్నాను, మ్యూజిక్ మీద అయితే చాలా చాలా ఐ డెడికేటెడ్ మై హోల్ లైఫ్ టు మ్యూజిక్. ఐ నో. నాకు అనిపిస్తుంటది ఏంటి దీనికోసం మనం ఆపేస్తున్నామా అని. కానీ అంత పెయిన్ కూడా డామినేట్ చేసేస్తుంది ఒకవైపు. సో, షోస్‌కైతే రావద్దు. బట్ మ్యూజిక్ అయితే ఐ విల్ డెఫినెట్‌లీ కీప్ లెర్నింగ్ అని అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ మీ తోటి కాంపిటీటర్స్ అని మీతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ నీకేం అడ్వైస్ చేశారు? ఇప్పటివరకు అయితే అందరు బాగున్నారండి. సూపర్ సింగర్‌లో నాకు కంటెస్టెంట్స్ దే వర్ వెరీ సపోర్టివ్. ఈ జెలసీ ఇవేం లేవు అప్పుడు. వి వర్ వెరీ క్లోజ్. ఇప్పుడు కూడా క్లోజ్ ఉంటాము. బట్ ఎందుకో పాడతా తీయగా ఈ సీజన్‌లో మాత్రం నన్ను అందరు దూరం పెట్టడం, నెగెటివ్ కామెంట్స్ రాంగానే నన్ను అసలు పట్టించుకోకపోవడం, ఇలా చాలామంది చేశారు అక్కడ పాడతా తీయగాలో. అండ్ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు, మరి ఎవరో తెలీదు. షో అయిపోయాక నన్ను సపోర్ట్ చేసే సింగర్స్‌కి హేట్ మెసేజెస్ పెట్టి, డెత్ థ్రెట్స్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు కంటెస్టెంట్సే. సో, ఇక్కడ ఎందుకు అలా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అన్నీ అలానే ఉన్నాయి పాడతా తీగలో, సిల్వర్ జూబ్లీలో. వేరే షోస్ వాళ్ళైతే చాలా బాగుంటాం. ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం.